సరోజ, కొంచెం మంచిగా నిలబడు. ఓకే సురేష్, ఇట్లా వేయాలా? ఓకే సరోజ, అట్లనే ఉండు. అందరూ జాగ్రత్తగా ఉండండమ్మా. మిమ్మల్ని కూడా ఫోటో తీస్తా, మేడం వస్తుందట. సరే సారు, అందరం రెడీలోనే ఉన్నాం. దించుతావా ఫోటోవా? మీరు కొంచెం ఆగండమ్మా. ఈమెను ఫోటో తీస్తున్నా, ఈమె అయిపోయినాక మిమ్మల్ని తీస్తా. సరే సారు. అచ్చక్క, ఏవతే అది పనికే రాలేదు, దాన్ని ఫోటోలు తీస్తాడు. ఏమోనే, మనూరు దాని తీర కనబడుతుంది కదా, తెలియదా నీకు? నేనెందుకు చూస్తానే దాన్ని? వాళ్ళ చుట్టం గిట్ట కావచ్చే, అందుకే పనికి రాకున్నా ఫోటో దించుకుంటాడు. ఎందుకనే ఆడు దాన్ని ఉంచుకున్నాడాట, నీకు తెలియదా? ఓహో, ఈడు దాన్ని ఉంచుకున్నాడు. ఏవతే అది మరి? అదేనే, అది దాని బిడ్డ సరోజలేదా? అదే. అవునే, దాని తీర కనబడుతుంది ఆ పొల్ల. మేమే ఉన్నట్టున్నది. మరి ఆ పొల్లకు పెళ్ళయింది కదనే, ఈ సురేష్ గారిని పట్టుకున్నదా మళ్ళా? ఎందుకనే, పెళ్ళైన ఆడాదికే మగని ఇచ్చిపెట్టచ్చింది కాదే, ఇచ్చిపెట్టి ఇదో ఇన్ని కలుపుకున్నది మళ్ళా. ఆహా, అందుకోసమేనా వీడు దాన్ని ఫోటోల మీద ఫోటోలు తీస్తాడు? ఆహా, మరి అట్లనే దాన్ని పనికి రాకుండా ఫోటోలు తీస్తాను అనుకుంటున్నావా? అదే కనబడుతుంది కానీ మా కనబడుతుంది. ఇగో ఈ లంజవాడుకు ఒక్కరోజు పనికి రాకపోయినా మనల్ని ఫోటోలు తీయడు, దానికైతే ఫోటోల మీద ఫోటోలు తీస్తాండే. ఇక దిగాడా అనే, ఇక దాన్ని ఉంచుకునేడు, ఫోటో తీయకుంటే ఏం చేస్తాడు? సరోజ, నీ ఫోటో తీసుడు అయిపోయింది. మేడం వచ్చేదాకా నువ్వు ఆడ కూర్చోపో, పనేం చేయకు, సరేనా? సరే సురేష్, ఏం పని చేయ. ఓకే సరోజ, వెళ్ళు. మిగతా వాళ్ళే ఫోటో తీసుకోవాలి. సరే సురేష్, నేను వెళ్తా. దాన్ని ఫోటో తీసుడు అయిపోయినట్టున్నది కదా టిక్కులాడి. అయిపోయినట్టున్నది. అగో గీ కాంతమేందే, గా ఊరవతలకు పోయి మట్టి పోతాంది. కాంతం, గా ఊరవతలకు పోయి మట్టి పోతానమేందే, ఇక్కడ పోయి రాదు. ఈ సురేష్ అవతలే పోయమంటే ఇక్కడ అద్దంటాడు. ఆయనకు బలి బాగా వచ్చినట్టున్నది, ఆయన మీద పోయిపోయినా ఇంత. ఓ అమ్మా, సురేష్ ఎందుకు అట్లా అంటాను? పనికొచ్చిన వాళ్ళు చక్కగా పని చేయొచ్చు కదా, ఎందుకు ఆయన గురించి మాట్లాడతారు? ఏందే నీకెన్నొత్తాందే సురేష్ గాని అంటే? కాదు గాని వేరే వాళ్ళను గట్ల అనుడు ఎందుకమ్మా? ఆడు మా ఊళ్ళో పోరాడేనే, నేనేమని అనుకుంటా, నీకెందుకే? ఈ ముసల్లానికి బాగా బలుపున్నది, దీన్ని కాల్వల్నే బొందబెట్టాలి. ఛీ, వేస్ట్ ఫెలోది. సురేష్, వీళ్ళందరూ నిన్ను తిడతారురా, ముఖ్యంగా ముసల్లైతే ఘోరంగా తిడుతుంది నిన్ను. ముసల్దా? ఎవరు సరోజా? గదే, గా రాజవ్వలేదా, నీ మీద మన్నెత్తిపోయా అంటాందిరా. అట్లన్నదా? అంటాందిరా. సరోజ, రాజవ్వ జోలికి పోయినావనుకో, మన పని కథం, సపడేకున్నదే నయం. మా నాన్ననే తిడుతుంది, నేను లెక్క నామకు. ఛీ, నువ్వేంది సురేష్ ఇట్లున్నావు? ఏదో ఒకటను, నువ్వు వాళ్ళతోటి వర్క్ చేపించి సారు కదా, ఏదన్నా ఒకటను. సారా నా బొందన, ఎవరు నన్ను లెక్క చేయరు ఇక్కడ. ఎట్లరా నువ్వు గిట్లయితే? సరోజ, ఎట్లనో అట్లా గాని నువ్వు అక్కడ ఉండు, ఎవరితోటి లొల్లి పెట్టుకోకు. సరే. ఓ మనవడా సురేష్, మేడం అత్త అన్నదేమో, ఇంకా అత్తలేదు కదా? అత్తదట రాజవ్వ, ఫోన్ చేసింది ఇంతకు ముందే. ఇంకెప్పుడు వస్తుందిరా? అది వస్తుంది ఇది వస్తుంది అనుకుంటా అప్పటికాంచెలు చెప్పుకుంటా వస్తాను. అత్తది రాజవ్వ, అప్పటి వరకు మిమ్మల్ని ఫోటో తీసుకుంటా, ఒక్కొక్కరు రారి. ఫోటోలు దించుతావా? సరే అత్తమాగు. సరోజ, మేడం వచ్చే టైం అయింది, నువ్వు అక్కడికి పోయి పని చేసినట్టు అయిపో. సరే సురేష్. దించుతావా ఫోటోవా? అట్లుండమ్మా, దించుతా. లింగక్క, అగో ఫోటో దించుతాడు పాయాడు, మనం కూడా పోదాంపా. పాయే పోదాంపా. రాయవ్వా, కాలువ మెల్లగదాటే, అలా అడ్డం పడేకే. అట్టే దునుకుతా, గిదో లెక్కనా నాకు? అయ్యో, మంచిగా నీకు ఇట్లనే కావాలి. సావు నువ్వు సావు, లేకపోతే నువ్వు నా సురేష్నే అంటావా? నీకు గిట్లనే కావాలని. ఓ ముతకలేనా, లేపే, ఏమో చూస్తాను. ఓ సరోజా, లేపు. నాకేం కర్మ, నేనెందుకు లేపుతా? ఓ నీ మాసిపోయిన ముఖంలో మొరంగొట్టో, లేపరాదే ముండా. అయ్యో బాయ్యో, లేపురే, నా నడుంబో కిరిగిందే. లింగక్క, దాయ్ అట్టనుండే, ఓపిక పట్టు.
అద్ద రాజవ్వ మెల్లగా పోవే అన్న. నా మాట ఇంటావే నువ్వు వినవు. నాకేమైతుంది అని ఉరికినావు. ఇప్పుడు పడ్డావు. మంచిగున్నదా? బాగా నువ్వు తర్వాత మాట్లాడేవు. దా. అబ్బా ఏం తిట్టానవే ఇంతకన్నా బరువు ఉన్నావు? లేతలేవు కాదే. లేబరాదే బకమ్ముండా. తినమంటే పర్రెడు తింటావు. లేబా. అవ్వా ఏంటి ఇంతకన్నా బరువు ఉన్నావు? నువ్వు ఉండే. నా నడుము కిరిగింది, నేను సాగు చేస్తానంటే ఇంతకన్నా బరువున్నావు అంతకన్నా బరువున్నావు అంటాను. నడుమ కిరిగిందానే? నొత్తాందా? నొత్తాంది. ఇరిగింది కావచ్చు. నేను అప్పుడే చెప్పినా అదే మెల్లగా దాటే కాలువా అన్న. విన్నావా? ఏమన్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ గుర్తు తెచ్చుకున్నాడు చాలకుండా. నన్ను మీదికి తీసుకోపోయిగా చాలు గాని. నేను అది చేస్తావు. మెల్లగా పోవే రాజవ్వా అన్న. దానికి నువ్వేమన్నావు? గీయ లెక్కన నాకు అట్టే దునుకుతా అని అన్నావు. అది వచ్చిందా ఇప్పుడు? అది వచ్చింది కానీ లింగక్క నన్ను పొట్టు మీదకి తీసుకోపోవే, నీకు దండం పెడతా. తీసుకపోతే పాయిగా. బాగానే తాకినట్టున్నాయి అదే రాజవ్వ. జెర్సీ పాడ నీడ కూసో. బాగానే తాకినాయే. కూర్చుంటా. కూర్చోరా కూర్చోవే. అయ్యో రాజవ్వ, బాగానే తాకినట్టున్నాయి కదా దెబ్బలు. మరి గట్లెందుకు దొరికినావు చెప్పు? నేనే దునికిన బిడ్డ. కాలు జారి కింద పడ్డా. అయ్యో, ఇప్పుడు నిన్ను ఎట్లా ఫోటో తీసుకోవాలి రాజవ్వ? గట్లయితే ఎట్లా రాజవ్వ? నిలబడు, నిన్ను ఫోటో తీస్తా. లేకపోతే పైసలు రావు రాజవ్వ. లే. నేను నిలబడ బిడ్డ. నాకు ఆ పైసలు రాకపోయినా మంచిదే. ఇట్లా ఫోటో తీసుకో. నేను నిలబడా. నాతో కాదు బిడ్డ. సరే నీ ఇష్టం, నువ్వు అట్లనే ఉండు, ఫోటో తీసుకుంటా. లింగక్క నువ్వు కొంచెం పక్కకు జరుగు, రాజవ్వని ఫోటో తీస్తానా. నేను కూడా ఫోటోలు వస్తానా బిడ్డ? సరే సరే జరుగుతావు. అత్తనవు లింగక్క, జరగటు పక్కకు. చాలా బిడ్డ. సరిపోయింది లింగక్క, అక్కడనే ఉండు. రాజవ్వ నా దిక్కు చూడు, ఫోటో తీసుకుంటా. చూస్తానా బిడ్డ. దించు ఫోటోవా? నవ్వమంటావా బిడ్డ? అద్దు రాజవ్వ, నవ్విన ఫోటో తీసుకోవద్దు. ఇది పని కోసం దిగే ఫోటో కదా, నవ్వద్దు. 100 రోజుల పనికైతే ఏమైతుంది? నవ్వద్దా? 100 రోజుల పనికి వచ్చిన వాళ్ళందరూ ఏడ్చుకుంటే దిగమంటావా ఏంది? సరే రాజవ్వ, నవ్వు, దించుతా. సరే బిడ్డ దించు. ఈ రాజవ్వ శాస్త్రం ఎట్లున్నదంటే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టున్నది. ఇది దీని కథ. అయిపోయింది రాజవ్వ. లింగక్క నువ్వు కూడా ఇక్కడికి రా. సరే బిడ్డ దించు బిడ్డ. అయిపోయింది లింగక్క. పో లింగక్క, నువ్వు పోయి పని చేసుకోపో, మేడం వస్తుందిగా. అయ్యో అందరి ఫోటోలు దించుడు అయిపోయిందా బిడ్డ? కాంతం దించినావా? అయిపోయింది లింగక్క. కొంతమందిని ముందే ఫోటో తీసిన. ఫోటో దించినావా ముందుగానే? అయితే మాదరే పాయలచ్చక్క, మనం అడిగికి పోయి పని చేసుకున్నాంపా. మేడం అత్తదట కదా, పోదాంపా. సరేనే పోదాం. ఓ రాజవ్వ, ఇంకా పనులు పోయలేదా నువ్వు? నీ ఫోటో దించుడు ఎప్పుడో అయిపోయింది. అయిపోయిందా బిడ్డ? మరి చెప్తేవు ఇంకా నన్ను దించుతావా అని పనులు తెరుచుకునే ఉన్నా. అయిపోయింది రాజవ్వ. సరే బిడ్డ సరే. పాపం రాజవ్వ కష్టపడ్డదేందే. అద్దగే కాలువ దాటుదామని మెల్లగా వాడికి వచ్చింది. కాలు ఒకటి పైకి వేసింది, ఒకటే దునికింది. కథం అంత కింద పడ్డది. అయ్యో దెబ్బలు తాకినట్టే ఉన్నాయి పాపం. అడవన్నది చప్పుడు ఎత్తలేదు. మరి ఇక తాకయానే? నేను మా చెప్పింది మెల్లగా పోవే రాజవ్వ అని అన్నా. నా మాట ఏడినాయి వినలే. అది వినదే, అది ఎక్కడుంటది? దాని మాకు దాందే. నీవేనే ఏమైనా చెప్తే అసలు వినది రాజవ్వ. రాజవ్వ ఈ చెట్టు నీడ కూర్చుంటా నేను, మేడం వస్తే చెప్పు. సరే బిడ్డ కూర్చోపు అట్లా పోయి. రాజవ్వ కాలువ దునుకుతావానే మళ్ళా? అయ్యో నువ్వు ఉండరా అదే లింగి. నువ్వు కింద పడితే నీకు ఏర్పడేదే. అన్ని కారడ్డ మాటలే మాట్లాడతాను. ఏవచ్చింది? ఈ ఎండిపోయింది నాదికే చూస్తాంది కదా. ఏయ్ పని చేయడానికి వచ్చి కింద వండుకున్నవేందమ్మా? లే. ఏవచ్చింది ఎండిపోయింది నన్ను పని చేయడానికి వచ్చి కింద వండుకున్నవే అంటాంది. ఏందే ఏవచ్చివే నువ్వు? నేను పని చేస్తా చెయ్యా. ఏమైద్దా నీతోటి? ఏమైద్దా కొద్దిసేపు అయినాక తెలుస్తుంది. ఆగు. లచ్చక్క కాలేవలే, రాజవ్వతో మాట్లాడతాను కదా. ఎవలే అదేందే అక్కడ లేదా ఎండిపోయిన కట్ట తీరే ఉన్నది చూడు. కనబడ్డది లింగక్క. ఎవరో వాళ్ళు మనకేం తెలుసు.
ఏంటిదే తెలిసేది తొకమాట? నువ్వు నడివిడికెళ్ళి పని చేయడానికి వచ్చి నువ్వు నన్ను పని చేయి అంటానావా? పని చేసుకోపో నువ్వు. ఇంకా చూటు బూట వేసుకొని వచ్చింది. కట్టె పుల్ల కంగి దొరికినట్టున్నావే. నడివిడికెళ్ళి బావరూపులయానా ఇది నన్నే అట్లాంటవా? ఆగు నీ సంగతి చెప్తా. అసలు నేను ఎవరనుకుంటున్నావమ్మా? ఏవైతే అయితే ఎండిపోయిన మూద్దానా? పని చేయడానికి వచ్చింది, నడవంచి పని చేయాలి. పని చేసుకోపా. ఏ అమ్మా, నేనెవరనుకుంటున్నావు? ఈ 100 రోజుల పనికి పెద్ద ఆఫీసర్ నేను. నన్నే ఇన్ని మాటలంటావా? ఆగు నీ సంగతి చెప్తా. అయ్యో మేడం, నువ్వేనా? మేడం వస్తుంది అన్నారు కానీ నువ్వేనా మేడం? అవును నేనేనమ్మా, మిమ్మల్ని చెక్ చేయడానికి వచ్చిన. నీ సంగతి చెప్తా ఆగు. నన్ను ఇన్ని మాటలంటావా? ఏడమ్మా మీ సార్ ఎటెళ్ళాడు? మేడం నన్ను క్షమించుర్రి, నన్నేం చేయకూడదు బిడ్డ. మీ సార్ వచ్చినాక నీ సంగతి చెప్తా అమ్మా, ఇప్పుడు కాదు నీ సంగతి. అయ్యో నన్ను పనిలోకి వెళ్ళి తీసేస్తారా ఏంది మేడం? అదు ఆగు ఆగు, మీ సార్ అయితే రాని, అప్పుడు నీ సంగతి చెప్తా. ఏ సురేష్ ఇట్రా. అయ్యో ఇక నన్ను పనిలోకి వెళ్ళి తీసేస్తుంది కావచ్చు.